హెల్తీగా ఉండాలి అంటే మన రోజుని హెల్తీగా స్టార్ట్ చేయాలి. ఇలా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌తో. మాక్సిమం ప్రోటీన్ ఉండేలాగా చూసుకునే ఈ జొన్న ఇడ్లీలని నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో ఇప్పుడు నేను చూపిస్తాను. అందుకోసం నేను ఒక కప్పు జొన్నల్ని తీసుకొని 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకొని మంచినీటిలో సోక్ చేసుకొని పెట్టుకుంటాను. జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ స్మూత్‌గా ఉంటుంది. అండ్ డయాబెటిస్ ఉన్నోళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకా నేను హాఫ్ కప్ నల్ల మినపగుళ్ళుని తీసుకున్నాను. పొట్టు తీయని మినపగుళ్ళు ఉంటాయి కదా! అవి. నల్ల మినపప్పులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను హాఫ్ పోర్షన్ నల్ల మినపప్పు, ఇంకా హాఫ్ పోర్షన్ తెల్ల మినపప్పు తీసుకున్నాను. ఇవి కూడా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకున్నాక వాటర్‌లో వేసి సోక్ చేసుకోవాలి. మినపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మజిల్ స్ట్రెంగ్త్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను మెంతుల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, ఇవి కూడా ఒకసారి వాష్ చేసేసుకొని నానపెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 8 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ ఒక మినిమమ్ 8-12 అవర్స్ వరకు నానపెట్టుకున్నాక, మనం ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. మినపగుళ్ళు నానపెట్టుకున్న వాటర్‌ని డిస్కార్డ్ చేసుకుందాం. జొన్నలు ఇంకా మెంతులు నానపెట్టిన వాటర్‌ని డిస్కార్డ్ చేయకుండా అవే మనం బ్యాటర్ గ్రైండ్ చేయటానికి యూజ్ చేద్దాము. ముందు మినపగుళ్ళును, మెంతులు ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని ఈ బ్యాటర్‌ని స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు స్మూత్‌గా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే జార్‌లో మనం సోక్ చేసుకున్న జొన్నల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిల్లెట్స్ నానపెట్టుకున్న వాటర్‌లో బి విటమిన్స్ ఇంకా మినరల్స్ కొన్ని డిజాల్వ్ అవుతాయి. అందుకని మిల్లెట్స్‌ని మనం వాటర్‌తో పాటు కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిల్లెట్స్ నానపెట్టుకున్న వాటర్ క్లీన్‌గా ఉంటాయి మాత్రమే యూజ్ చేయాలి. స్మెల్ వస్తే డిస్కార్డ్ చేసేయండి. సో, ఇలాగా మనం జొన్నల్ని ఇలాగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీస్ రవ్వ లేకుండానే సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జొన్నల్ని కూడా ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఊరద్ దాల్ మిక్స్చర్‌ని కూడా యాడ్ చేసుకొని 2 కలుపుకోవాలి. ఇలా మనం చేత్తో మిక్స్ చేస్తే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. జనరల్‌గా మెంతుల్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేస్తారు కదా! నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మెంతులు ఇలా ఎక్కువ యాడ్ చేయడం వల్ల మీకు బ్యాటర్ టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదు. అండ్ ఇంకా హెల్తీ కూడా. ఇట్లా గ్రైండ్ చేసిన బ్యాటర్‌ని ఒక 12 అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకున్నాక ఇడ్లీస్ వేసుకుందాం ఇప్పుడు. జొన్నలు, మినపప్పు, మెంతులు కలిసి మన బాడీకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తాయి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ మన గట్‌లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుతాయి. ఫర్మెంటేషన్ వల్ల ఫుడ్ ఆల్రెడీ పార్షియల్లీ బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి బాడీకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. న్యూట్రియంట్స్ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి. ఇలా మనం ఇడ్లీస్‌ని ప్లేస్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఇడ్లీలోకి ఒక టేస్టీ చట్నీ ప్రిపేర్ చేద్దాం. కాల్షియం అధికంగా ఉండే నువ్వులతో నేను ఈ టేస్టీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం నేను 1/4 కప్ నువ్వుల్ని తీసుకొని దోరగా వేయించుకున్నాను. నువ్వుల్ని వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చిన్నగా ఉంటాయి కదా! త్వరగా మాడిపోతాయి. ఇవి పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకొని, గుమ్మడి గింజలు ఒక 1 టేబుల్ స్పూన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, నా దగ్గర పండు మిరపకాయలుంటే ఒక 3 పండు మిరపకాయలు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేయించుకొని, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారినాక ముందుగా నువ్వులు, వేరుశనగపప్పు, సన్‌ఫ్లవర్, గుమ్మడి గింజలు పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ కొబ్బరి, ఇంకా పచ్చిమిరపకాయ మిక్స్చర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి. ఇలా టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది. మీకు అవసరమైతే దీనిపైన తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు కోసం ఆయిల్‌లో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని తాలింపు వేగినాక చట్నీ మీద యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌ని సర్వ్ చేసుకుందాం.
జొన్న ఇడ్లీలు ఒక 3 యాడ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకున్న నువ్వుల చట్నీని గూడా యాడ్ చేసుకొని, ఒక బాయిల్డ్ ఎగ్, ఇంకా ఒక కప్పు రాజ్మా బాయిల్ చేసినవి, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు స్వీట్ కార్న్ గూడా ఉడికించుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మనకి 25 గ్రామ్స్ ప్రోటీన్ వరకు లభిస్తుంది. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇంకా గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఈ మీల్‌లో మనకి. మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.